నరసరావుపేటలో శ్రీ గంగా పార్వతి సమేత భీమలింగేశ్వర స్వామి మరియు గంగా మహాలక్ష్మి అమ్మవార్ల తెప్పోత్సవ ఆహ్వాన పత్రికలను 12/1/2026 సాయంత్రం 4 గంటలకు నరసరావుపేటలో కపిలవాయి విజయ్ కుమార్ షాప్ నందు చైర్మన్ కపిలవాయి విజయ్ కుమార్ చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది. జనవరి 14 బుధవారం సాయంత్రం 4 గంటలకు పాతూరు శివాలయం నుండి సన్నాయి బ్యాండ్ మేళములతో కోలాట భజనలతో ఊరేగింపుగా వల్లప్ప చెరువు వద్దకు చేరును. సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు వల్లప్ప చెరువులో విద్యుత్ దీప అలంకరణలతో సాంస్కృతిక కార్యక్రమాలతో స్వామివారి ఉత్సవ విగ్రహములతో వైభవంగా తెప్పోత్సవం జరుగును. ఈ కార్యక్రమంలో నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, శాసనసభ్యులు చదలవాడ అరవిందబాబు, చైర్మన్ కపిలవాయి విజయ్ కుమార్ మరియు కమిటీ సభ్యులు పాల్గొనెదరు. సంక్రాంతి శుభాకాంక్షలు. మీరందరూ సంక్రాంతి రోజున పండుగ జరుపుకొని మీకు ఆయురారోగ్యం ఇవ్వాలని, సంపదలు ఇవ్వాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 14వ తారీఖు బుధవారం శ్రీ పార్వతి సమేత భీమలింగేశ్వర స్వామి మరియు గంగా మహాలక్ష్మి ఉత్సవ విగ్రహాలతోటి పాతూరు శివాలయం దగ్గర నుండి ఊరేగింపుగా బ్యాండ్ మేళాలు, సన్నాయి మేళాలతోటి బయలుదేరి గంగా మహాలక్ష్మ వల్లభ చెరువు చెట్టు దగ్గరికి చేరుతాం. మరియు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు ఈ తెప్పోత్సవం అందరూ పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించగా కోరుతున్నాను. ఈ తెప్పోత్సవం 1970లో అంటే దాదాపు 55 సంవత్సరాల క్రితం మధ్య బ్రహ్మానందం గారు పెద్ద చెరువులో ఈ శివాలయం తెప్పోత్సవం జరుగుతూ ఉండేది. మరలా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఇప్పుడు దాకా నర్సాపేట టౌన్లోనే జరిగింది. ఇప్పుడు వల్లభ చెరువు కూడా రీసెంట్గా నెల క్రితం నర్సాపేట మున్సిపాలిటీలో కూడా కలపడం జరిగింది. అందుకే భగవంతుడు దీన్ని తెప్పోత్సవాన్ని పెట్టండి అని నిర్ణయించడం వల్ల ఈ తెప్పోత్సవ కార్యక్రమాన్ని నేను పెట్టడం జరిగింది. ఈ తెచ్చూపడం కమిటీ నిర్ణయించాం. దాని చైర్మన్గా ఉంటున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఈ తెప్పోత్సవం జరగాలనే ఉద్దేశంతో కమిటీని పెట్టడం జరిగింది. నరసరావుపేట పట్టణ ప్రజలకి మరియు పరిసర ప్రాంత ప్రజలకి ముందుగా కనుమ, భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు. మా ఏపీ బులియన్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు కపిలవాయి విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో గంగా పార్వతీ సమేత భీమలింగేశ్వర స్వామి దేవస్థానం కాడి నుంచి తెప్పోత్సవ కార్యక్రమం పెట్టారు. గతంలో ఎప్పుడో మేము పుట్టినప్పుడు చూసాము, ఇవన్నీ చెప్పుకుంటమే విన్నాం కానీ మేము చూడలేదు. ఈ రోజున విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. పట్టణ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి భీమలింగేశ్వర స్వామి దేవస్థానం కాడి నుంచి ఊరేగింపుతో, బాజా భజంత్రులతో, కోలాటములతో స్వామివారి కార్యక్రమం బయలుదేరి 4 గంటలకి అందరూ ఇక్కడికి వచ్చి అక్కడి నుంచి తెప్పోత్సవం దగ్గరికి వచ్చి పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. కోలాటం బ్యాచీలు కానీ ఇంకా ఏమన్నా భక్త సమాజం వారు కానీ యాక్టివ్గా ఉంటే కనుక వచ్చి కపిలవాయి విజయ్ కుమార్ గారిని కలవలసిందిగా కోరుతున్నాము.